హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గాలి నుంచి నీటిని తయారు చేసే మిషన్ గురించి తెలుసుకుందాం. ఈ మిషన్ మొదట గాలిలోని తేమను పీల్చుకొని దాంట్లో ఉన్న తేమను వేరు చేస్తుంది. ఈ తేమను నీరుగా మారుస్తుంది. తయారైన నీటిని ఫిల్టర్ చేసేసి స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేస్తుంది. చివరికి మనం తాగటానికి నాణ్యమైన నీటిని పొందగలం. ఈ మిషన్స్ 5 లీటర్ల నుండి 1000 లీటర్ల నీళ్లు పట్టేంత స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. మిషన్ సైజ్ అండ్ ప్రైస్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఈ మిషన్ ద్వారా ఎలాంటి వాతావరణంలో కూడా నీటిని తయారు చేయవచ్చు. ఈ మిషన్ వాడటం వల్ల వాతావరణంపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ కొంతమేర వరకైతే ఎఫెక్ట్ ఉంటుంది. గాలిలో ఉన్న తేమను తీసుకుంటాయి కాబట్టి గాలిలో ఉన్న తేమ శాతం తగ్గుతుంది. ఈ మిషన్స్ పవర్ తోటి, సోలార్ ఎనర్జీ తోటి రెండింటితోటి పనిచేస్తాయి. మొదటిసారిగా ఇజ్రాయెల్ ఈ మిషన్ని తయారు చేసింది. తరువాత ఆఫ్రికా దేశాలు ఇండియా, మెక్సికో, అమెరికా, యుఏఈ వంటి దేశాల్లో కూడా ఈ మిషన్ ఉపయోగించారు. భారతదేశంలో ఆర్మీ క్యాంపుల్లో, కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో ఈ మిషన్ని యూజ్ చేస్తున్నారు. భారతదేశంలో మొదటిసారిగా 2019లో ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో మొదటిసారిగా ఉపయోగించారు. తర్వాత రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో సోలార్ ఎనర్జీతోటి నడిచే త్రాగునీటి తయారు చేసే యంత్రాలను ఉపయోగించారు. ఎడారి ప్రాంతంలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడున్న మనుషులు ఈ మిషన్ని ఎక్కువగా ఆదరించారు. వాళ్ళ మంచినీటి కష్టాలను తీర్చడానికి ఈ త్రాగునీటి తయారు చేసే యంత్రాలు మంచి మార్గం అని గుర్తించారు. ఈ మిషన్ మంచినీటిని ఉత్పత్తి చేయాలి అంటే కనీసం గాలిలో 30% తేమ ఉండాలి. ఉష్ణోగ్రత కూడా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మిషన్ పనిచేస్తుంది. గాలి నుంచి నీరు తయారు చేసే టెక్నాలజీ అనేది భవిష్యత్తుకు అత్యవసరమైన పరిష్కారం. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, అత్యవసర పరిస్థితుల్లో ఇది జీవనాధారం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.